తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి కాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన ఓ యువకుడు అనంత లోకాల్లో కలిసిపోయాడు. పచ్చని పందిరిలో అంకరంగా వైభవంగా జరగాల్సిన పెళ్లి వరుణి ఆత్మహత్యతో బంధువుల ఇల్లు రోదనలతో మునిగిపోయింది. సాధారణంగా పెళ్లి అనగానే కుటుంబ సభ్యులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ఊరంతా సందడి వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆ పెళ్లి ఇంట్లో చిన్న పెద్ద ఉరుకులు పరుగులతో, ఆటలు పాటలతో ఉత్సాహంగా ఉంటుంది. పెళ్లికి టైం అయింది, పనులు త్వరగా కానియండి అంటూ బిజీగా ఉంటారు అందరూ. అంతటి సరదా సందర్భంలో ఊహించని విషాదం జరిగితే పెళ్లి వాతావరణమంతా శోకసంద్రంగా మారుతుంది. పెళ్లికి వచ్చిన వారంతా అయ్యో పాపమంటూ కన్నీరు మున్నీరవుతారు. తాజాగా అలాంటి ఘటనే జగిత్యాల్లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం నిశ్చయమైంది. నిన్న ఉదయం కాబోయే వధువు వరుడు ఇద్దరు కలిసి ఫోటోషూట్కు కూడా వెళ్లారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ కాబోయే నవవరుడు కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంట్లో రాత్రి ఉరివేసుకొని చనిపోయాడు. ఒక్క రాత్రి గడిస్తే మంగళ వాయిద్యాల మధ్య 7 అడుగులు వేసి అరుంధతి నక్షత్రం సాక్షిగా నూతన వధూవరులు ఒక్కటి కావాల్సిందే. కానీ పెళ్లికొడుకు కఠిన నిర్ణయం 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పెళ్లికొడుకుగా మారి పెళ్లిపీటలెక్కాల్సిన కుమారుడు శవమై పాడెక్కాడు. దీంతో కొడుకు మృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయ్యో కొడుకా, ఎంత పని చేశావురా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి చూద్దామనొచ్చిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అన్న విషయం ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మా తమ్ముడు, మా చిన్ననాన్న కొడుకు వారం రోజుల క్రితమే పెళ్లి సెట్ కావడం జరిగింది. మరి ఈ విధంగా నిన్న మొత్తం మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. కుటుంబంలో బాగా విషాదం ఎదుర్కొన్నది. దీనికి కారణం ఏం అర్థం కావడం లేదు. మార్నింగ్ చూసేసరికి సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇంకా ఏం అర్థమవుతుంది, మా ఫ్యామిలీకి ఏం అర్థమవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటుండేవాడు, ఆరోగ్యం పరంగా అన్నిటికీ యాక్టివ్గా ఉంటుండే. మరి ఏమో అర్థం కావడం లేదు. రేపే పెళ్ళి. యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సెట్ అయ్యి వచ్చింది. ఎక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం నుండి అందరు కూడా రెడీ అయ్యి వచ్చిండ్రు. మరి మొత్తం గ్రామంలో కావచ్చు, మా కుటుంబ సభ్యుల్లో, మా కులంలో అందరు కూడా చాలా విషాదకరం ఉంది. వాళ్ళు మార్నింగ్ కూడా ఫోటోలు దిగారు హ్యాపీగా. వాడే బైక్ మీద తీసుకెళ్ళి ఫోటో తీసుకొని మంచిగా షూట్కు వచ్చిండు. మరి ఈ విధంగా రాత్రి కావడం చాలా బాధాకరం ఉంది.